అందరికీ శరణార్థులు మంచిగున్న ఆదుల్లా నేను వచ్చేసిన ఇయాల సుతం కత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి వానలతోని అతలాకుతలం సర్కారు సాయం లేక గందరగోళం బాధితులు కలిసిన ప్రతిపక్షం గాలిల చక్కర్లు కొట్టిన అధికార పక్షం బ్లాకుల అమ్మిండ్రట యూరియా రైతుల దొంగల చేసిండు కోరం కనకయ్య సీఎం రూపంలో గణేశుణ్ణి వేసిండ్రు రాజాసింగ్ దెబ్బకు తీసేసిండ్రు వరదల చిక్కుకున్నోళ్ళ కన్నీళ్లు వరదలై పారుతున్నాయి ఒక్కొక్కలది ఒక్కో గాథ ఎటు దిక్కు చూసినా కిలోమీటర్ల కొద్దీ వరద నీళ్ళే కనిపిస్తున్నాయి మునిగిపోయిన ఇండ్లల్లా బురద మడ్డియే దర్శనమిస్తున్నాయి తినేటానికి తిండి లేదు తాగేటానికి నీళ్లు లేవు వాన నీళ్ళే పట్టుకొని గొంతు దడుక్కునే పరిస్థితి జనం ఇంత తిప్పల పడుతుంటే సర్కారు మాత్రం మన్ను తిన్న మంజరగున్న తీరుగా పన్నట్టు చేస్తున్నదట సీఎం రేవంత్ రెడ్డికి కాలు బయట పెట్టేటానికి ధైర్యం వస్తలేదట వరదలు వచ్చిన ఏరియాను చూసేటానికి వాతావరణం మంచిగా లేదని హెలికాప్టర్ ఎక్కనన్నాడట అధికారంలో ఉన్న సీఎం అట్లుంటే ప్రతిపక్షంలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు ఎట్లా తిరుగుతున్నాడో చూడుర్రి గొడుగులు పట్టుకొని గోడ ఏడుస్తున్న తండాల గూడాల జనాల దగ్గరికి చేరిండు వానల దాటికి వరదల్లా మొత్తమే మునిగిన దూపు సింగ్ తండా రాజపేట ఊర్లకు చేరుకున్నాడు అక్కడ జనాన్ని పలకరించి ఏం కాదు ధైర్యంగా ఉండుండ్రి మేము అండగా ఉంటామని చెప్పిండ్రు తర్వాత హరీష్ రావు మాట్లాడుకుంటా నిన్న ఒక మంత్రి గారు మాట్లాడుతూ అంటాడు హెలికాప్టర్ అంత అవసరమైతే తప్ప వాడద్దట మీరు మాత్రం పెళ్లిలకు వాడుండ్రి బీహార్ లో రాజకీయాల కోసం వాడండి మీ సొంత కార్యక్రమాలకు వాడుకోండి ఆనాడు ఖమ్మం జిల్లాలో కూడా హెలికాప్టర్ పంపకపోతే ప్రాణాలు పోయినాయి ఇవాళ మెదక్ జిల్లాలో కూడా సకాలంలో హెలికాప్టర్ రాక ప్రజల ప్రాణాలు పోయినాయి అంటే ప్రజల ప్రాణాలు పోవుడంటే అంత అవసరమైన ముచ్చట కాదు కావచ్చు సారు మంత్రుల పెళ్లిలు పేరంటాలే చాలా అర్జెంట్ కావచ్చు నిన్న ముఖ్యమంత్రి గారు ఇంత వరదలు వస్తుంటే వీడియో కాన్ఫరెన్స్ పెట్టి అత్యవసరంగా రివ్యూ చేయాల్సిన ముఖ్యమంత్రి ఆయన మూసీ సుందరీకరణ రివ్యూ చేస్తున్నాడు ఇవాళ పొద్దున్న లేచి ఆటల పోటీల గురించి రివ్యూ చేస్తుంది ఒక దిక్కు ప్రజల ప్రాణాలు పోతున్నాయి తాగడానికి నీళ్లు లేవు హవేలీ గన్పూర్లో నిన్నటి నుంచి కరెంటు లేక 7 గ్రామాల ప్రజలు మంచినీళ్లు లేక వర్షపు నీళ్లను ప్లేట్లలో గ్లాసులలో పట్టుకొని తాగుతున్న పరిస్థితి ఉన్నది ఇవాళ రేపు అంటు రోగాలు ప్రబలేటువంటి అవకాశం ఉంది వచ్చే 24 గంటలు ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తా ఉంది అంత ప్రమాదం ముంగడ పెట్టుకొని ఆటల పోటీల మీద రివ్యూలు చేసుడేంది రాజ్యం గాలిపోతుంటే రాజు శలికత్తలతోని శంగున ఎగిరినట్టే చేస్తున్నాడట వరద సహాయక చర్యల మీద మనసు లేదట సీఎం కు ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని అత్యవసర చర్యలు చేపట్టి ప్రజలను కాపాడుకోవాలి ప్రజలకు త్రాగునీరు అందించండి ప్రజలకు అవసరమైన ఆహార పొట్లాలను పంపించండి హెలికాప్టర్లను అందుబాటులో పెట్టండి ఎందుకంటే బాగా తడిచి ఉన్నది ఇప్పటికే నీటి ప్రవాహం ఉంది ఇంకా వర్షం ఏమన్నా కొద్దిపాటి వర్షం ఎక్కువ పడ్డా కూడా మరి చెరువులు గాని తెగేటువంటి ప్రమాదం ఉంటది కనుక అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎంత కోరినా ఏం లాభం సారు సర్కారు చెద్దరి కప్పుకొని మొద్దు నిద్రపోతున్నది వడ్లు వాగుల పోతేంది గడ్డి గంగల కలుస్తేంది అన్నట్టు చేస్తున్నది హరీష్ రావు సారు ఊర్ల పొంటి తిరిగి జనానికి ధైర్యం చెప్తుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గంభీరావుపేట మల్లారెడ్డిపేట బ్రిడ్జి మీద నుంచి అప్పర్ మానేరు వరదను చూసిండు సర్కారు ఎమ్మటే వరద సాయం చేయాలని డిమాండ్ చేసిండు రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఇంత జరుగుతుంటే ప్రజలు ఇంత అవస్థల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాత్రం నిన్ననేమో మూసీ నది సుందరీకరణ మీద వారు రివ్యూ చేసినట్టుగా చూసినాం ఇవాళనేమో రాష్ట్రానికి ఒలింపిక్స్ ఎట్లా తేవాలని చెప్పి రివ్యూ చేస్తున్నట్టుగా ఇప్పుడే నేను టీవీలో చూసిన పరిస్థితి ఎట్లా ఉంది అంటే రోమ్ నగరం తగలబడుతుంటే ఆ చక్రవర్తి ఎవరో ఒక ఆయన నీరో చక్రవర్తి అని ఫిడేలు వాయించుకుంటూ కూర్చున్నాడట
మనం నిన్న చెప్పుకున్నట్టే అయింది. ఎవలో ఒకరు సీఎం రేవంత్ రెడ్డి రూపంలో పెట్టిన విగ్రహం మీద కోపం చేస్తారు. దాని మీద పెద్ద లొల్లి చేసే ఛాన్స్ ఉంటుంది కావచ్చని మనం చెప్పుకున్నాం. అన్నట్టే అవుతున్నది కదా రైజింగ్ తెలంగాణ వినాయకుని విగ్రహం ముచ్చట. చూడుర్రి ఎంత లొల్లి మోపు చేస్తున్నారో. ఏతులు చేయబోతే ఎల్లెలకల పడ్డట్టే అయిందట. రేవంత్ రెడ్డి గెటప్ లో పెట్టి వినాయక మండపం చేసిన ముచ్చట. లీడర్లు అంటే అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ దేవుళ్లను తక్కువ చేసినట్టు ఏకంగా సీఎం రూపురేఖలున్న బొమ్మలు పెడితే ఎట్లా? ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి బొమ్మనే వినాయకుని తీరుగా పెట్టిండు. ఇక ఎవలూకుంటారు చెప్పుంది? భక్తులు అనేటోళ్ళు చూసి చూడనట్టు ఊకుంటారు కావచ్చు, కానీ బీజేపీ పార్టోళ్ళు ఊకోరు కదా. అందున గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం అస్సలు ఊకునేటోడు కాదు. అందుకే తొందరగా ఆ మండపాన్ని తీసేయండి, లేకుంటే మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది అన్నట్టు గట్టి వార్నింగ్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి ఏమన్నా దేవుడా? ఇట్లా చేస్తే హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినేయా? మా విశ్వాసాలను తక్కువ చేసినట్టు కాదా అని గట్టిగానే అరుచుకున్నాడట. ఇదే ముచ్చటను సిపికి లేఖ రూపంలో రాసిందట. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి, లేకుంటే హిందూ సమాజం ఊపోదన్నట్టు చెప్పిందట. ఇంకే ఉన్నది, మెట్టు సాయి కుమార్ కు సీఎం రేవంత్ రెడ్డి మీద ఉన్న అభిమానం ఏమో గాని ఈ పంచాయతీ చిలికి గాలివానై ఆగమయ్యే కథ అయ్యే తట్టున్నదని మండపాన్ని తీస్తున్నామని చెప్పిందట. నిమజ్జనం రోజు దాకా ఆగి పూజలు పురస్కారాలు చేసి కాంగ్రెస్ పార్టీ అక్కడికి వచ్చి వరుస కట్టేటట్టు చేసి ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులు కొట్టేద్దాం అనుకున్నాడు కావచ్చు మెట్టు సాయి కుమార్ గాని కథ అడ్డం తిరిగింది. ఒక్క రోజులనే సీఎం రూపంలో ఉన్న విగ్రహాన్ని నిమజ్జనం చేసిందట. ఈ రూపం కాదు, ఇంకే తీరైనా పెట్టుకోండి అని పోలీసులు చెప్పే వరకు తీసేసిందట. ఈ ముచ్చట ఇట్లుంటే తమిళనాడు రాష్ట్రంలో వినాయక విగ్రహాన్ని పుష్పరాజు గెటప్ లో పెట్టిందట. మరి దాని మీద ఏమంటారో రాజాసింహాసంటోళ్ళు. వినాయకుడు ఏమన్నా ఎర్రచందనం దొంగతనం చేసేటోడా? అట్లెందుకు చేసిండని దాన్ని కూడా తీసేసేటట్టు కొట్లాడతారో, లేకుంటే విగ్రహాన్ని చూసి సంబరపడతారో చూడాలి. ఇన్ని రోజులు యూరియా ఎందుకు దొరకలేదో అర్థం కాలేదు. ఎంపీ రఘునందన్ రావు చైనా సప్లై ఆపేసిందని చెప్పిండు. ఇంకొందరు కాంగ్రెస్ సర్కారు సెంటర్ సర్కారు కోరలేదని చెప్పిండ్రు. ఇంకొందరు కాంగ్రెస్ లీడర్లు మోడీ బీహార్ రాష్ట్రానికి పంపుతున్నాడని చెప్పిండ్రు. బీజేపీ వాళ్ళు కొందరు నానో యూరియా వాడాలని చెప్పిండ్రు. ఎవరు ఎన్ని చెప్పినా యూరియా ఎందుకు కొడతా అనేది ఇగో గీ ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నాడు. ఈ నుర్రి ఇగో ఇప్పుడు దొరికింది యూరియా కరువుకు కారణం ఏంటిదో. ఇన్నర్ కదా కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఏం చెప్పిండో? రైతులు యూరియాను బ్లాక్ లో అమ్ముకొని సొమ్ము చేసుకుంటుండట, అందుకే ఎరువులకు కరువు వచ్చిందట. ఎంత పెద్ద మోసాన్ని కనిపెట్టిండో చూడుండ్రి. అంటే దొరుకుతుందో దొరకదో తెలియని యూరియా బస్తాల కోసం ఆధార్ కార్డు పట్టుకొని పోయి పొద్దందాకా లైన్ల నిలబడి కొందరు సొమ్మసిల్లి కింద పడి రాత్రిపూట నిద్రాహారాలు మార్చి సొసైటీ సెంటర్ల కానే వనుకునేది యూరియాను బ్లాక్ లా అమ్ముకునే తానికే తప్ప పంటలకు వేసుకునే తానికి కాదన్నమాట. హబ్బా రైతులు భలే మోసం చేస్తున్నారు. తక్కువ రేటుకు తీసుకొని ఎక్కువ రేటుకు అమ్ముకొని కోట్లకు కోట్లు సంపాదించే కుట్రే ఇది. ఆ కుతంత్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కనిపెట్టిండు కాబట్టి మోసం బయటపడ్డది. లేకుంటే ఇట్లనే ఉండేది యూరియా కరువు. ఎమ్మెల్యే రైతులు యూరియా బ్లాక్ లో అమ్ముకుంటానని అనుడుతోని మాకొచ్చే లాభం ఎక్కడ దక్కకుంటైతదో అని ఎమ్మెల్యే మీదికి లొల్లికి దిగిండ్రు. అంతేగాని మీ కాంగ్రెస్ సర్కారు రైతులకు సరిపోను యూరియా ఇస్తలేదని కాదన్నట్టు అని చెప్పిండు ఎమ్మెల్యే సాబు. ఇదేమన్నా తరికేనా? రైతులకు సరిపోను యూరియా ఇయ్యాల్సింది పోయి వాళ్ళ మీదనే బద్నాం వేస్తే ఏమనాలే ఈ కాంగ్రెస్ వాళ్ళను? శాత కాకుంటే మాతో అయితలేదని చెప్పి రైతులను మాఫ్ చేయండి, అడిగి అడుక్కోవాలి గాని అన్నదాతల ఉల్టా బద్నాం చేసుడేంది అని పొట్టు తిడుతున్నారు ఎమ్మెల్యే సారు మాటలిన్న తెలంగాణ రైతన్నలు. అబ్బా ఏం వానలు ఏం వరదలు, పక్షుల గూడు చెదిరినట్టయినే ఊర్లు.
ప్రకృతి పగబట్టినట్టే చేస్తున్నది. వరదల్లో చిక్కిన జనాలు సర్కారు సాయం కోసం మొత్తుకొని జీవిడిచిండ్రు. చాలా జీవాలను శిథిలం చేసింది వాన. పాత నిజామాబాద్ జిల్లా, మెదక్ జిల్లాలను నిండా ముంచినాయి వానలు. ఇంకా ఆ వానలు చేసిన ఘోరాలు పూర్తిగా తగ్గలే. జనాలు బిక్కుమని సర్కారు చేసే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. మాకు ఎందుకు ఇవన్నీ ఎలక్షన్లు ఇవన్నీ అన్ని ఉన్నప్పుడు మాకు తీసుకొచ్చి మాకు చెప్పాలి. లేకపోతే మేమే ప్రాణాలు కూడా కొట్టుకుందామా? మేమే చెప్పాలి స్థాయి సత్యం మీద. మరి లేకుంటేంది? 30 గంటల నుంచి ఇటు దిక్కు చూసినోడు లేడు. వరదల్ల చిక్కిన నా కొడుకును ఎప్పుడు తీసుకొస్తారు? పైలంగా పట్టుకొస్తారా లేకుంటే ఇక్కడనే మందు దాగి సావాలనా అని కొడుకు మీదున్న ప్రేమ కొద్దీ తనలాడుతున్నది తల్లి. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు హెలికాప్టర్ పంపలేదని సీతక్క ఏడ్చింది. మరి ఇప్పుడు ఏడున్నదో తెలియదు గాని గీ కన్న తల్లి మాత్రం విలవిలలాడుతున్నది. 30 రోజుల నుంచి బువ్వలేదు బుగ్గి లేదు, ఆదుకునే నాదుడు లేడని ఏడుస్తున్నది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు గాలి మోటార్ వచ్చింది. వరదల్ల చిక్కినోళ్లను తీసుకొచ్చే ఉపాయం చేస్తున్నారు. ఇక పానాలతోని బయట పడ్డ జనాలకు తాగటానికి నీళ్లు లేవట. 2 రోజుల నుంచి తిండి లేక ఆకలితోని అల్మటిస్తున్నారట. ఎక్కడ చూసినా వరద నీళ్లు, బురద మేటలే ఉన్నాయట. సర్కారు మాకేమన్నా పంపుతుంది కావచ్చని ఆకాశం దిక్కు చూస్తున్నారట. కరెంటు లేదు, ఎటన్నా పోదామంటే రోడ్లు తెగిపోయినాయి. ఎటు నుంచి పాములు తేలొస్తాయో తెలవకుంటున్నది. ఇంకా 2-3 రోజులు వానలున్నాయని వాతావరణ శాఖలు చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఎట్లా బతకాలే? సర్కార్ ఆఫీసర్లు వచ్చిపోతున్నారు తప్ప ఏం సాయం చేస్తలేరని ఏడుస్తున్నారట జనాలు. కాంగ్రెస్ సర్కార్ అంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఇట్లనే ఉంటది కావచ్చు అని తలుచుకుంటున్నారట వరద బాధిత జనాలు. ఇవి 5 ముచ్చట్లు. ఇంకిని సూపర్ ముచ్చట్లతోటి మళ్ళీ వస్తా. చూస్తూనే ఉండండి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.